హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు. నేనైతే ఈరోజు రథసప్తమి పూజ ఏ విధంగా చూసుకున్నానో మీకు వీడియోలో చూపిస్తాను మొత్తం. అయితే రథసప్తమి పూజ అనేది పర్టికులర్గా ఈ విధంగానే చేయాలి అనేది ఏం లేదు. చూపిస్తున్నారు కదా, కొందరికి చిక్కుడుకాయలతో రథం చేసుకొని పెట్టుకునే ఆనవాయితీ ఉంటుంది, కొందరికి ఉండదన్నమాట. మాకైతే లేదు. అలా అని పూజ చేయకుండా అయితే నేను ఉండలేదన్నమాట. ముందుగా ఇల్లంతా క్లీన్ చేసేసుకొని, దేవుడి రూమ్ క్లీన్ చేసేసుకొని, దేవుడి పటాలన్నీ పూజించుకొని, దేవుడి రూమ్లో పూజ అంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంటి ముందు ఫస్ట్ నేను రథం ముగ్గు అయితే వేసుకున్నాను. ఆ ముగ్గు అయితే ఇందులో నేను యాడ్ చేయలేదు, మిస్ అయింది. తర్వాత నేను ఇక్కడ తులసమ్మ దగ్గర నాకు ప్లేస్ ఉంటుంది అనమాట. రథసప్తమి పూజ అనేది ఇంటి బయటనే చేయాలన్నమాట. తులసమ్మ దగ్గర పసుపుతో పొదించుకొని దానిపైన రథం ముగ్గు వేసుకొని తర్వాత నేను ఈరోజు నార్మల్గా జిల్లెడాకులు, తమలపాకులు, ఇంకొకటి ఏంటంటే గోధుమలు అవన్నీ యూజ్ చేస్తారు. నా దగ్గర అవన్నీ ఏం లేవు, ఇక్కడ దొరకవు కదా. అందుకోసం అని చెప్పేసి గోధుమలు బదులు నేను గోధుమ పిండితో ప్రమిదలు చేసుకున్నాను అనమాట. గోధుమల పైన దీపం పెడతారనమాట. సో గోధుమ పిండితో 7 ప్రమిదలు అయితే చేసుకున్నాను. 7 ప్రమిదల్లో 7 జ్యోతులు ఎర్రవత్తులు వేసి వెలిగించుకున్నాను. అండ్ ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ మనం అర్ఘ్యం ఇవ్వాలి సూర్యుడికి. మనం ఫస్ట్ అర్ఘ్యం ఇచ్చిన తర్వాతనే ఈ రథసప్తమి పూజ అయితే చేసుకోవాలన్నమాట. ఇంట్లో రెగ్యులర్గా చేసుకునే డైలీ పూజ అయితే చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇక్కడ బయట తులసమ్మకి దీపం పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఏ విధంగా చేసుకున్నానో మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా. ఫస్ట్ అర్ఘ్యం ఇచ్చిన తర్వాత ఆ 7 సప్తహారతి ఇచ్చుకోవాలన్నమాట. సప్తహారతి ఇచ్చుకున్న తర్వాత నేను కర్పూర హారతి ఇచ్చుకుంటున్నాను. తర్వాత నేను ప్రసాదంగా అయితే గోధుమలతో సంబంధించిన గోధుమ పిండి పాయసం కానీ, లేకపోతే ఇంకా నార్మల్గా పాయసం కానీ అట్లా పెట్టుకోవచ్చు. నేనైతే ఏం చేసినానంటే గోధుమ పిండితో చక్కెర కలిపేసి స్వీట్ అయితే చేశానన్నమాట. ఇక్కడ నేను పూజ చేసే విధానం అయితే చూస్తున్నారు కదా. మనం తర్వాత అక్షింతలు పట్టుకొని ఆత్మ ప్రదక్షిణ చేసుకోవాలి సూర్యుడికి. ఇంటికి ఎదురుగా మనకు ఇంట్లో బాల్కనీలో కానీ ఎక్కడైతే మనకు సూర్యుడు కనిపిస్తాడో ఆ ఏరియాలో చేసుకోండి. ఒకవేళ సూర్యుడు కనిపించని ప్లేస్ అయినా లేదా చిన్న ఇప్పుడు అపార్ట్మెంట్స్లో దొరకకపోతే మనకు మెయిన్ డోర్ దగ్గర కొంచెం ప్లేస్ అయినా ఉంటుంది కదా, ఆ ప్లేస్లో చేసుకోవచ్చు అన్నమాట. ఆ ప్లేస్లో చేసుకున్నా సరిపోతుంది. ఇంకా పీఠము అవన్నీ పటము అదంతా ఏం పెట్టలేకున్నా సరిపోతుంది. రథం ముగ్గేసుకొని అందులో రథంలో సూర్యుడిని అయితే మనం దించుకుంటాం కదా. నేనైతే ఇక్కడ నాకు వైట్ కలర్ బండ ఉంది. వైట్ కలర్ బండ పైన నేను పసుపుతో పొదించుకొని దానిపైన కుంకుమతో రథం అయితే దించుకున్నాను. రథం దించుకొని మధ్యలో సూర్యదేవుని అయితే అంటే పెట్టుకున్నాను అనమాట. అందులోనే మనం సూర్యదేవుని ఆవాహన పరుచుకొని ఎదురుగానే నాకు సూర్యభగవాన్ కనిపిస్తున్నాడు కాబట్టి ప్రార్థించుకున్నాను అనమాట. సప్తహారతి అయితే ఇచ్చుకున్నాను మెయిన్గా. ఇంకోటి కర్పూర హారతి, ఇంకోటి నైవేద్యంగా అయితే స్వీట్ గోధుమ పిండితో చేసిన స్వీట్ అయితే నైవేద్యంగా ఇచ్చుకున్నాను. పూజా రూమ్లో పూజ అయిపోయింది, చూపిస్తున్నాను కదా. అదే స్వీట్ ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. సింపుల్. మీకు మనం ఏదో టెన్షన్ పడి ఎక్కువ ఇది లేదు అది లేదని టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మనస్ఫూర్తిగా పూజ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఈ విధంగా చూపిస్తున్నాను కదా. స్వీట్ బజ్జీ అయితే ఇట్లా వేసుకొని నేను నైవేద్యంగానైతే పెట్టుకున్నాను అనమాట. దీనికి ఆయిల్ అయితే డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకోవాలి. డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకున్న తర్వాత ఆయిల్ పూర్తిగా కాగిన తర్వాతనే వేయాలి, లేకపోతే మనకి పొంగదనమాట. ఆయిల్ బాగా కాగిన తర్వాతనే వేయాలి. ఇవైతే ప్రిపేర్ చేసేసుకొని నేను ఈ విధంగా నైవేద్యం పెట్టుకున్నా, చూపిస్తున్నాను కదా. నేను పూజా విధానం అయితే ఇక్కడ మీకు చూడగానే అర్థమైపోతుంది. నాకైతే జిల్లేడాకులు దొరకలేదు, 2 తమలపాకులు దొరికినాయి. 2 తమలపాకులు నైవేద్యం పెట్టుకున్నాను. ఇప్పుడు నాకు తమలపాకులో 7 దీపాలు పెట్టుకోవడానికి లేదు కాబట్టి మంగళహారతి ప్లేట్లో పెట్టుకొని నేను డైరెక్ట్ సప్తహారతి ఇచ్చేసుకున్నాను అనమాట. ఇక్కడ నేను చూపించిన విధంగా ఇక్కడ నేను చూడండి. నేను నాకు అక్కడ వైట్ కలర్ బండ ఉంది, దానిపైన నేను ఈ విధంగా రథంలో సూర్యభగవాన్ని నేను ఆవాహన చేసుకొని ఆ ఎదురుగా కనిపించి సూర్యభగవానికి అర్ఘ్యం ఇచ్చుకొని పూజ అయితే చేసుకున్నాను. మీరు కూడా మీకు ఇంటి ముందు సూర్యుడు ఇంట్లోకి రాకపోయినా సరే ఇంటి ముందు మన మనసులో అనుకోవాలన్నమాట. అనుకొని పూజ చేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ ఈసారి చేయలేకపోయినా నెక్స్ట్ ఇయర్ అయితే చేస్తారు కదా. చూడండి వాళ్ళ సూర్యుడు ఎంత బాగా కిరణాలతో కనిపిస్తున్నాడు అక్కడ. ఇదన్నమాట వ్లాగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్